హల్లెలూయా. చతుర్వేద గ్రంథాల్లో హిందూ దేశమును గురించి వ్రాయబడలేదు. 18 పురాణాలు, 18 పురాణాల్లో హిందూ దేశమును గురించి వ్రాయబడలేదు. రామాయణ, భారత, భాగవతంలో కూడా హిందూ దేశమును గురించి వ్రాయబడలేదు. కేవలం ఈ గ్రంథంలో మాత్రమే ఈ దేశాన్ని గురించి వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు అహష్వరోషు అనబడిన రాజు పరిపాలన చేశాడు. ఈ అహష్వరోషు కాలములోనే ఈ దేశానికి హిందూ దేశం అని ఒక పేరు పెట్టబడింది. పర్షియా రాజు అయిన అహష్వరోషు రాజు పెట్టాడు ఈ యొక్క భారతదేశానికి పేరు. ఇది హిందూ దేశం. సింధు నదికి ఆనుకొని ఉన్న వీళ్ళని చూసిన దేవుడు అంటున్నాడు, ఈ రాజు ద్వారా ఈ పేరుని ఆయన ద్వారా పెట్టించాడు. బైబిల్లో ఉన్న వాళ్ళే ఈ దేశానికి పేరు పెట్టారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తోమా అనబడిన యేసు ప్రభు యొక్క శిష్యుడు, సొంత శిష్యుడు, యేసు ప్రభు యొక్క శిష్యుడు, ఆయన కేరళ మలబార్ ప్రాంతంలోకి వచ్చి ఆయన పరిచర్య చేశాడు. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ఆడక క్రిస్టియానిటీ అన్నది ఈరోజు కేరళలో మరి మెజారిటీగా ఉంది. క్రైస్తవ్యం విస్తరించిందంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు, యేసు ప్రభు ద్వారా పంపబడిన శిష్యుడు ఈ భారతదేశానికి వచ్చాడు. అంటే ఈ భారతదేశం పైన దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో దేవుని వాక్యము ద్వారా మనకు అర్థమవుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ మన మోడీ గారు కూడా మరి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు మరి తోమా గారి యొక్క జ్ఞాపకార్థంగా వాళ్ళు ఒక స్టాంప్ రిలీజ్ చేసి ఈ స్టాంపుని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అందించారు. ఎందుకంటే క్రైస్తవ్యం యొక్క మూలాలన్నీ ఎక్కువ శాతము భారతదేశములోనే మనకు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని ప్రవక్తలు నడిచిన దేశం మన దేశం, దేవుని ప్రవక్తలు నడిచిన దేశం మన దేశం. అలాగే దానియేలు గారు కానీ, శద్రకు, మేషకు, అబేద్నెగో అనబడిన దేవుని సేవకులు కానీ, ఆ రోజు మాదీయ పారసీకుల పరిపాలనలో వాళ్ళు హిందూ దేశాన్ని కూడా సందర్శించి ఈ ప్రాంతంలో వాళ్ళు దేవుని సేవ చేశారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఘనమైన శక్తి మన భారతదేశం పైన కూడా ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నిన్ననే మనం 80వ మరి స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. అయితే మనం నిజంగా స్వతంత్రంగా ఉన్నామా? మనకు స్వతంత్రం ఉందా? ఈరోజు స్వతంత్రం వచ్చింది అని మనం చెప్పుకుంటున్నాము. అయితే లోక సంబంధమైన స్వతంత్రం ఎలాంటిది, దేవుని సంబంధమైన స్వతంత్రం ఎలాంటిదో ఈరోజు మనము క్లుప్తంగా తెలుసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక